అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇవాళ మీకు దోసకాయ పప్పు ఈజీగా ఎట్లా చేయాలో చూపిస్తాను. దోసకాయ అంటేనే మంచిదండి. ఎండాకాలం దోసకాయ డైలీ తిన్నా మంచిది. ఉత్తి పచ్చి తిన్నా బాగుంటుందండి. ఒక 2 పీసులు అట్లా తిన్నా మంచిది, చల్లదనం బాడీకి. పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. కందిపప్పు తీసుకోండి, కడిగి ఒక కప్ అంతా తీసుకున్నాను నేను. కొంచెం పెద్ద కప్పే కడిగి పెట్టేసుకోండి. నేను ఒక టమాటా తీసుకున్నా, సగం ఉల్లిపాయ, 2 దోసకాయలు చిన్నవి ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి, 1 స్పూను కారం. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం కదా, స్పూన్. మీరు కారం మీ ఎంత దాన్ని బట్టి వేసుకోండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. కొంచెం పసుపు, ఒక 1/2 స్పూను, 1 స్పూను సాల్ట్. మళ్ళీ సాల్ట్ కూడా మళ్ళీ వేసుకోండి కావాలంటే చూసుకొని. కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం చింతపండు కడిగి పెట్టేసుకున్నా. ఇప్పుడు అన్నీ ఎలానో చూపిస్తాను. వాటర్ పోసుకోండి, ఎక్కువ పోయొద్దు ఎందుకంటే పొంగుతుంది. మళ్ళీ వాటర్ పోసేసుకొని దీంట్లో అన్నీ వేసేసుకోండి. దోసకాయలు అన్నీ మొత్తం నేను ఏమేమి చూపించినా ఇప్పుడు, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ A to Z మొత్తం వేసేసేయండి ఇందులో. అన్నీ చింతపండు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారము, పసుపు, ఉప్పు అన్నీ వేసేసి కుక్కర్ పెట్టేద్దాం. పెట్టేసుకొని మూత ఒక 5 విజిల్స్ పెట్టేసేయండి. హైలో పెట్టేసేయండి. మంచిగా ఉడికిపోయింది. పోద్దండి, ఇది ఇట్లా స్పూన్తోనే కలుపుకోవాలి. కొంచెం ఇట్లా ఇట్లా కొంచెం అనాలా లైట్గా, మరి మెత్తగా ఇట్లా రుబ్బినట్టు చేయొద్దు. కొంచెం స్పూన్తోనే ఇలా 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 కలపండి మొత్తం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కుండ పెట్టేసిన ఆయిల్ పోసుకోండి. పోపుకి ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసేయండి. వేడేయండి, ఆయిల్ వేడి కానివ్వండి. ఆవాలు వేసేసిన, జీలకర్ర ఆవాలు వేసినాక ఎండుమిర్చి వేసేసుకోండి. ఎండుమిర్చి కొంచెం ఎర్రగా కానివ్వండి. కొంచెం ఎర్రగా అయినాక, కొంచెం ఎర్రగా కానివ్వాలండి. ఎర్రగా కాకముందే వేసేస్తే అవి ఎర్రగా కావు. దాంట్లో ఎల్లిపాయలు వేసేయండి. ఎల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ కలర్ కావాలండి. బ్రౌన్ కలర్ అయినాక వరకు ఉల్లిపాయలు వేసేయండి. కరివేపాకు వేసేయండి. ఇదిగోండి పోపు అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పప్పు వేసేయండి. ఇదిగోండి ఇట్లా అవుతుంది. మీకు కొంచెము వాటర్ బాయిల్ అంటే వాటర్ కూడా పోసుకోండి. ఇట్లా గట్టిగా ఉంటే ఇట్లా గట్టిగానే ఉంచుకోండి. నేను సాల్ట్ చూసినా కొంచెం తక్కువ ఉందండి, కొంచెం వేసుకుంటున్నా. కొంచెం వేసుకొని సాల్ట్ మళ్ళీ కలుపుకొని కొంచెం ఒక ఉడుకు రావాలా. అప్పుడు కొంచెం ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి. దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసేసి కలపండి బాగా. చాలా బాగుంటుందండి దోసకాయ. ఈజీ, నేను చూపించిన కదా ఎంత ఈజీ దోసకాయ. మీరు ఇలా కాకుండా కానీ పప్పు చేసుకున్నాక అలా ముక్కలు వేసుకొని కూడా అట్లా కూడా వేసుకోవచ్చు దోసకాయ. నేను అన్నీ అందులో వేసేసిన అదొక టేస్ట్ వస్తుంది. కావాలంటే మీరు ముక్కలు మళ్ళీ ఇట్లా పప్పు అంతా అయిపోయినాక దాంట్లో కూడా వేసుకోవచ్చు. మీకు కాయలు ఉండాలంటే కూడా ఇట్లా పప్పులో కూడా మసాలా పెట్టండి. నేనైతే అందులోనే వేసేసిన, అదొక టేస్ట్ వస్తుంది, అదొక టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసినాం కదండి, ఒక 2 మినిట్స్ అట్లా బాయిల్ అయినాక బంద్ చేసేయండి. పప్పు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దాం. దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. అందరు చేస్తారండి, ఇది నా స్టైల్లో చేశాను నేను. చూడండి బాగుంటుంది సింపుల్గా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. పప్పు వేసుకొని అన్నంలా
ఇలా మిర్చి వేసుకొని ఇలా అని కలుపుకొని మిర్చి ఇట్లా మిర్చి పెట్టుకొని దోసకాయ పప్పు ఆహా చాలా బాగుందండి పప్పు. సింపుల్గా చాలా టేస్టీ ఉంది. చాలామంది ఒక్కొక్క రకంగా చేస్తారండి. నేను ఇలా చేస్తాను. మీకు దోసకాయ ముక్కలు కనిపించాలంటే పప్పు చేసుకొని దాంట్లో ముక్కలు కూడా వేసుకొని ఇట్లా బాయిల్ చేసుకోవచ్చు. ఇట్లా సింపుల్గా చేసుకోవాలంటే ఇట్లా సింపుల్ చేసుకొని, కానీ టేస్ట్ ఉంటుంది. చాలా మంచిగా పాపడాలు పెట్టుకొని పక్కకు తింటే చాలా బాగుంటుంది. ఆమ్లెట్ కూడా దీని కాంబినేషన్ చేసుకోండి, బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.